హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్. ఈరోజు మనం ఎక్కడ చూసినట్టు కూడా ఆటిజం అనే పదం మనం చాలా కొత్తగా వింటున్నాం. అసలు ఆటిజం అంటే ఏంటి, ఆటిజం యొక్క లక్షణాలు ఏంటి, ఆటిజం వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు, వాటి గురించి మనకు ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి మన తెలుగువారైనటువంటి డాక్టర్ ఏం రెడ్డి గారు మనతో ఈరోజు ఉన్నారు. వారి మాటల్లోనే ఈ ఆటిజం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. అసలు ఆటిజం అంటే ఏంటి, ఆటిజం వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు? పూర్తిగా సోషల్ కమ్యూనికేషన్స్ ఎవరికైతే ఉండవో, అంటే ఇంకా సోషల్ కమ్యూనికేషన్స్ ఎవరికైతే ఉండవో వాళ్ళని జనరల్గా మనకంటే కనుక ఆటిజం అని చెప్పేసి జనరల్గా అంటాం. అంటే కనుక అటెన్షన్ ప్రాబ్లం సివియర్ కండిషన్లో ఉంటే దాన్ని ఆటిజం అంటాము. అటెన్షన్ ప్రాబ్లం కొద్దిగా బెటర్ కండిషన్లో ఉంటే దాన్ని ఏడిహెచ్డి అంటాము. అటెన్షన్ ప్రాబ్లం ఉండి విపరీతమైనటువంటి అల్లరి ఉంటే, అటెన్షన్ ప్రాబ్లం ఉండి విపరీతమైన అల్లరి ఉంటే దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్లో బాడీ ఉందనుకోండి, దాన్ని హైపర్ యాక్టివ్ కిందకి వస్తుంది. ఆ హైపర్ యాక్టివ్నెస్ విపరీతంగా చేరితే, మైండ్లోకి వెళ్ళిపోతే అది ఏడిహెచ్డిగా మారుతుంది. ఆ ఏడిహెచ్డి విపరీతమైన కండిషన్లో మనకు కనిపిస్తే దాన్ని ఆటిజంగా అంటాం. ఈ మూడింటిని కలిపి ఏఎస్డి అంటాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కిందకే వస్తాయి జనరల్గా. ఈ మూడింటి జనరల్గా ఇప్పట్లో ఈ పదాలు చాలా ఎక్కువ మందిలో వినిపిస్తున్నాయి. సొసైటీలో చాలా యంగ్ పేరెంట్స్లో కానివ్వండి, యంగ్ జనరేషన్కి వచ్చేటువంటి పిల్లలకు కానివ్వండి. సో ఫ్యూచర్లో మనకు అంటే ఇంకా ఏదొక పెద్ద బీమారిగా, పెద్ద ప్రాబ్లంగా, పెద్ద సమస్యగా మనకు మారేటువంటి అవకాశం ఉంటుంది. దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది, భారతదేశ పౌరునికి. ఎందుకంటే దీన్ని అరికట్టాలంటే కనుక ఫస్ట్ దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అసలు ఈ ఆటిజం రావడానికి ముఖ్య కారణాలు ఏమంటారు డాక్టర్ గారు? సో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి ఈ ప్రాబ్లం మొదలవుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులు అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు తల్లి యొక్క ఆరోగ్యం ఏదైనా డిస్టర్బెన్స్లో ఉండి వచ్చి ప్రెగ్నెన్సీ కంటే ముందు తండ్రి యొక్క ఆరోగ్యం డిస్టర్బెన్స్లో ఉండి దానివల్ల స్పెర్మ్ క్వాలిటీ డిస్టర్బ్ జరిగి దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ కంటే ముందు ప్రెగ్నెన్సీ కోసం ఎవరైతే మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారో, అంటే మెడిసిన్స్ తోటి ప్రెగ్నెన్సీ వస్తుందో అటువంటి తల్లిదండ్రులకు కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ కంటే ముందు తల్లికి అనిమిక్ కండిషన్స్ అంటే రక్తహీనత ప్రాబ్లం ఉండడం కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం ఉండడం కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉండడం కానివ్వండి, ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ రావడం వలన కూడా, అంటే అబార్షన్ అంటే ఏంటి, మన బాడీలో హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్లనే అబార్షన్ వస్తుంది. అంటే హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ఉంది అంటేనే ఈ ప్రాబ్లం మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అదొక రీజన్ కావచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి థైరాయిడ్ సమస్య వచ్చినా, రక్తం తగ్గినా, డయాబెటీస్ ప్రాబ్లం వచ్చినా, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, జెస్టేషనల్ థైరాయిడ్ ప్రాబ్లం అంటారు. ఆర్ ఏదైనా తప్పని పరిస్థితులలో యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం కానివ్వండి, లేదా కోల్డ్ కాఫ్ కోసం కానివ్వండి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం కోసం కానివ్వండి, విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడినా, ప్లస్ ప్రెగ్నెన్సీ లాస్ట్ మూమెంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల అని సపోజ్ ఏదైనా కరోనా కానీ, లేకపోతే కనుక చికెన్ గన్యా కానీ, లేకపోతే చికెన్ పాక్స్ కానీ, వాటికి ఏదైనా మెడిసిన్స్ వాడినా, అంటే ఫస్ట్ 3 monthsలో జరిగేటువంటి ప్రాసెస్లోనే నర్వస్ సిస్టమ్ తయారవుతుంది, బ్రెయిన్ ఫార్మేషన్ అక్కడే మొదలవుతుంది. ఆ ఫస్ట్ 3 monthsలో జరిగేటువంటి డిస్టర్బెన్స్లే మేజర్ డిస్టర్బెన్సెస్గా ఆటిజంకి, ఏడిహెచ్డికి చెప్పవచ్చు. ప్లస్ పుట్టిన తర్వాత పిల్లలకు ఏదైనా ఎక్కువ మనం స్కిన్ ఆయింట్మెంట్స్, స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ రాసినా, పుట్టిన తర్వాత ఎక్కువ యాంటీబయాటిక్ వాడినా, పుట్టిన తర్వాత ఎక్కువ మెడిసిన్స్ వాడినా, అతిగా వ్యాక్సిన్స్ వేసినా, ఇవన్నీ కారణాలు. అంటే ఇంకా కారణం లేనిది ఈ సమస్య అనేది రాదు. ఆ కారణాన్ని కనుక, ఆ రూట్ కాజ్ని కనుక కనుక్కుంటే ఈ ప్రాబ్లాన్ని ఒక హోమియోపతిలో మాత్రమే ట్రీట్ చేసే వైద్యం ఉంది. సో ఆ యొక్క హోమియోపతి ద్వారా మాత్రమే ట్రీట్ చేయవచ్చు. సో అనేటువంటిది జనరల్గా ఆటిజంకి, ఏడిహెచ్డికి, హైపర్ యాక్టివ్కి, ఈవెన్ బిహేవియర్ ఇష్యూస్ అంటే విపరీతమైనటువంటి ప్రవర్తన లోపాలు ఎవరికైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి పిల్లలలో. అంటే ప్రవర్తన లోపాలు అంటే కనుక సపోజ్ కోపం ఉంది, కోపం ఉండడం అనేది మన జెనెటికల్గా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి క్యారెక్టర్ మంచిదే. బట్ అది విపరీతమైనటువంటి దారిలోకి తీసిందనుకోండి, సమ్ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉంది. డాక్టర్ గారు, ముఖ్యంగా పిల్లల్లో ఈ ఆటిజం ఉంది అని ఎలా ముందుగా గుర్తించాలి? అంటే సపోజ్ పాప కానీ బాబు కానీ మనం ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు, అంటే మెంటల్ కమ్యూనికేషన్ లేకపోతే, ఓకే, మానసిక
సంభావన లేకపోతే దాన్ని ఆటిజం అనవచ్చు. ఫిజికల్గా అంతా బాగానే ఉంటుంది, అసలు చున్నికి చాలా అందంగా ఉంటారు పిల్లలు, వండర్ఫుల్గా ఉంటారు. బట్ సోషల్ కమ్యూనికేషన్స్ మనం పిలిచిన రెస్పాండ్ కాకపోతే అది కేర్లెస్నెస్ వల్ల కావచ్చు, నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఆటిజం వల్ల కావచ్చు, లేదా ADHD వల్ల కావచ్చు. ఇవన్నీ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. ఓకే. అంటే మనం పిలిచినా కూడా రెస్పాండ్ కావడం లేదు అంటే ఆయన లోకంలో ఆయన పరధ్యానంలో ఉన్నాడు, బాబు యొక్క పరధ్యానంలో ఉన్నాడు, ఏదైనా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు, అదర్వైజ్ మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు అన్నప్పుడు కంపల్సరీ తల్లి కానీ తండ్రి కానీ ఇదొక వార్నింగ్ సైన్గా గుర్తుపట్టి, ఇదొక డేంజరస్ సైన్గా గుర్తుపట్టి కంపల్సరీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్కి వెళ్ళి, ఒక 2-3 డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవాలి. దీన్ని ఏ టైంలో తీసుకొని వస్తే మనం అతన్ని క్యూర్ చేసేదానికి టైం ఉంటుంది? జనరల్గా అంటే కనుక 1.5 year ఏజ్లో తీసుకొని వస్తే చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. 3 years లోపల వరకు కూడా కొంచెం బెటర్ కండిషన్ తీసుకొని రావచ్చు. 5 years వరకు కూడా తీసుకురావచ్చు. 5 years తర్వాత ఏమైందంటే కనుక బాడీ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి, సిస్టమ్స్ అని డెవలప్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది నిదానం అవుతుంది. 10 years తర్వాత ఇంకా కష్టమవుతుంది. 12 years తర్వాత కొంచెం ఓన్లీ మనం కొద్దిగా కరెక్షన్ చేసుకోవాలి కానీ ట్రీట్ చేసుకోవాలి. ఓకే. సో పూర్తిగా ఏం చేయాలంటే ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి తీసుకొని వస్తే ఆ తొందరగా ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక ప్రెగ్నెన్సీ హెల్త్ హిస్టరీని వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. అంటే ప్రెగ్నెన్సీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, దానికి కోలింక్ చేసుకోవాలి. రిలేటెడ్ అంటే ఉన్నదాన్ని ప్రెగ్నెన్సీలో ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది, అండర్ఫెల్ ఉంది కనుక ఇక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు, రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ప్రెగ్నెన్సీలో, నేను ఈ మెడిసిన్ వాడాను, ప్రెగ్నెన్సీ కంటే ఈ మందులు వాడాను అన్నప్పుడు మాత్రం దీనికి స్ట్రాంగ్ ఎవిడెన్స్గా తీసుకొని అప్పుడు దాన్ని 1.5 yearలో గిరిగా తీసుకురాగలిగితే ఈజీగా తీసుకో. ఎందుకంటే ఒక డాక్టర్ ఒపీనియన్ అవసరం. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే కనుక ఆటిజం గురించి ట్రీట్మెంట్ ఉందని తెలియక లేదనుకొని అసలు వాళ్ళు వదిలేసి పిల్లల్ని, అసలు లేదంటే కొన్ని మత్తు మందులు ఇచ్చి టెంపరీగా పండిపెట్టడము, టెంపరీగా కూర్చోబెట్టడము, మత్తుతో కంట్రోల్ చేయడం కానీ లోపల జబ్బు పెరిగిపోతుంటుంది మత్తు మందులు. సో దిర్ ఇస్ నో మెడిసిన్. అలోపతిలో మెడిసిన్ లేనే లేదు. ఓకే. సో హోమియోపతిలో కూడా ఆటిజం మనం ట్రీట్ చేయడం లేదు, ఆటిజం యొక్క రూట్ కాజ్ మనం ట్రీట్ చేస్తున్నాం. ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేసినప్పుడే ఇవన్నీ ట్రీట్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు తల్లిదండ్రుల వాళ్ళ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ తల్లికి ఉన్నటువంటి ఏదన్నా ప్రీవియస్గా సంబంధించి వల్ల ఇలా పుట్టవచ్చు అంటారు. కానీ కొంతమంది ఒక బాబు పుట్టాడు, మళ్ళీ తర్వాత బాబుకు ఇలా ఆటిజం వచ్చే ఛాన్సెస్ వచ్చాయి. సో డిఫరెన్షియేషన్ ఏంటి? అంటే ఫస్ట్ బాబు బాగున్నాడు, ఫస్ట్ బాబు ఆటిజంతో ఉన్నాడు, సెకండ్ బాబు కంపల్సరీ రావాలని లేదు. ఓకే. అంటే సెకండ్ బాబు కండిషన్స్లో, సెకండ్ బాబు టైంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం బాగుంది అంటే రాదు. అంటే ఆ యొక్క ప్రెగ్నెన్సీ కంటే ముందు మన యొక్క హెల్త్ కండిషన్ బట్టి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో ఫస్ట్ బాబు బాగున్నాడు, సెకండ్ బాబుకు ఆటిజం వచ్చింది, ఆ మధ్యలో హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల సెకండ్ బాబుకు ఆటిజం వచ్చి ఉంటుంది. ఫస్ట్ బాబుకు ఆటిజం వచ్చింది, సెకండ్ బాబుకు రాలేదు అంటే ఏమవుతుంది, ఆ యొక్క హెల్త్లో మధ్యలో ఏమైందంటే ఫస్ట్ డెలివరీ తర్వాత మదర్ యొక్క హెల్త్ సెట్ అయిపోయి ఉంటుంది. ఓకే. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సెల్ఫ్ సిస్టమ్ ద్వారా సెట్ అయిపోయి ఉంటుంది, సెకండ్ బాబుకు వచ్చే అవకాశాలు లేవు. సో ఇట్లా కంపల్సరీ రావాలని లేదు. ఓకే. మనం ఇది వంశపారంపర్యంగా కానే కాదు, కేవలం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి మాత్రమే. అసలు ఆటిజం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము. చాలా వరకు అసలు ఆటిజం అనేది చాలా వరకు తల్లిదండ్రులకు కూడా తెలియదు. దీనిని ముఖ్యంగా ఈ సొసైటీలో మీరు 20 ఏళ్ల సర్వీస్లో ఎన్నో లక్షలాది మంది కుటుంబాలకు ఆటిజం వాళ్ళ తల్లిదండ్రులకు ఇది అని చెప్పేసి ఒక మోటివేషనల్గా చేసి వాళ్ళకు వైద్యాన్ని అందించి వాళ్ళ పిల్లల్లో ఒక సరికొత్త వారికి ఒక ఆశ కల్పించినటువంటి మీరు ఈ ఆటిజంని ఈ జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఎంతవరకు మీ వంతు వరకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ జబ్బుగా విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే. ఎందుకంటే కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి సొసైటీలో. అంటే కనుక హెల్త్ కండిషన్స్ అందరూ డిస్టర్బ్ అయిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటారు? యంగ్ జనరేషన్ మెడిసిన్సే. చిన్నప్పుడు సపోజ్ ఒక స్కూల్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, స్కూల్ చిల్డ్రన్కు అనమిక్ కండిషన్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ PCOD ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి మొదలవుతాయి. దానికి రేపొద్దున పీరియడ్ పైన డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి, రేపొద్దున మన ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ మొదలవుతాయి. ఇవన్నీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది కేసెస్లో. అయితే ఇందులో హోమియోపతి వైద్య విధానం యొక్క పాత్ర ఏంటి ఈ ఆటిజంలో? సో ఆటిజం ADHDకి ఒక్క హోమియోపతిలో మాత్రమే దారి ఉందనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు ఖచ్చితంగా చెప్పగలను అంటే కనుక ఆటిజం ADHD హైపర్ యాక్టివ్ కేసెస్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ను డిస్టర్బ్ చేస్తే ఎక్కువ అవుతాయి.
అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం అంటే త్రూ యాంటీబయాటిక్ ద్వారా కానివ్వండి, త్రూ స్టీరాయిడ్స్ ద్వారా కానివ్వండి, త్రూ ఎక్కువ మెడిసిన్స్ ద్వారా కానివ్వండి, మనం డిస్టర్బ్ చేసే కొద్దీ ప్రాబ్లం ఎక్కువైతే. సపోజ్ ఒక ADHD బాబు ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఒక వారం రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేసేసి విపరీతమైన మెడిసిన్స్ వాడారు, యాంటీబయాటిక్. ఓకే. సో బాబు నెక్స్ట్ ADHD నుంచి ఆటిజంలోకి జంప్ అయినాడు. అక్కడ ఏం జరిగింది? ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల బాబు అనేవాడు ADHD నుంచి ఆటిజంలోకి జంప్ అయ్యాడు. ఓకే. సో అదే ఇమ్యూన్ సిస్టమ్ని మనం కరెక్షన్ చేయడం వల్ల ADHD నుంచి హైపర్ యాక్టివ్ కండిషన్లోకి వస్తాడు, హైపర్ యాక్టివ్ కండిషన్ నుంచి నార్మల్ కండిషన్లోకి వస్తాడు. ఓకే. అంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే రూట్ కాజ్ ఉంటుందో దాన్ని మనం ఆటిజంకి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు, ADHDకి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. వీఆర్ ట్రీటింగ్ ద సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. ఇమ్యూన్ సిస్టమ్ను కరెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ బెటర్ అవుతాయి. ఈ ఎంత టైం ప్రాసెస్ పడుతుంది డాక్టర్ గారు? అది మైల్డ్ ఆటిజము, మోడరేట్ ఆటిజము, సివియర్ ఆటిజం అనే దాన్ని బట్టి, ఈవెన్ ADHD ఏ కండిషన్లో అనే దాన్ని బట్టి, ప్లస్ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి అది 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, ఒక్కోసారి 4 years కూడా పట్టచ్చు. బట్ బెటర్మెంట్ అనేది వితిన్ 3 to 6 months కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే బెటర్ కావాలి. ఎవ్రీ 2 monthsకి 3 monthsకి సార్ మీరు ఇచ్చిన మెడిసిన్ ద్వారా మా బాబు బాగున్నాడు అనేటువంటి వర్డ్ ఏదైతే వచ్చిందో ఆ బెటర్మెంట్ గోస్ టు నార్మల్. సేమ్ కండిషన్ ఉండకూడదు. ఓకే. చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. ఇట్లా కేసెస్లో ఆ బెటర్మెంట్ కండిషన్ ఇంపార్టెంట్ అవుతుంది. కొన్ని కేసెస్లో 6 months తర్వాత బెటర్మెంట్ వస్తుంది, కొన్ని కేసెస్లో 1 year తర్వాత బెటర్మెంట్ వస్తుంది, కొన్ని కేసెస్లో 1 monthకే బెటర్మెంట్ వస్తుంది. సో డిపెండ్ ఆన్ ద సివియారిటీ, డిపెండ్ ఆన్ ద రూట్ కాజ్, డిపెండ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్, దాన్ని బట్టి జనరల్గా ఉంటుంది. బట్ హోమియోపతి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఇట్ ఈస్ అ సేఫ్ మెడికేషన్ అని చెప్పవచ్చు. మీరు రీసెంట్గా ఢిల్లీలో కూడా క్యాంపెయిన్ చేశారు ఆటిజం గురించి. అక్కడ మీరు ఐడెంటిఫై చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? వండర్ఫుల్. అసలు ఢిల్లీలో నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆటిజం అనేది అంత ఎక్కువ రెస్పాన్సివ్ ఉంటుందని. ఏదో ఢిల్లీలో ఒక 3 days క్యాంప్ పెడదామని చెప్పేసి, సో క్యాంప్ పెట్టడం వల్ల అసలు విపరీతం అంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే కనుక అది ఢిల్లీ కానీ, మన హైదరాబాద్ కానీ, లేకపోతే చెన్నై కానీ, విజయవాడ కానీ ఎక్కడైతే మెడిసినల్ యూసేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారో అక్కడే ఇటువంటి డిజార్డర్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అసలు ఢిల్లీ నుంచి నాకు ఒక అంటే మెడిసిన్స్ యూసేజ్ చేసే కొద్దీ వాళ్ళ సిస్టమ్ డెవలప్. చాలామంది ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియదు ఈ విషయం. ఓకే. పాపం అదే అంటే కనుక నేను ఇట్ ఇస్ నాట్ ఏదో నేను గ్రేట్నెస్ అని చెప్పడంలో వాళ్ళు తప్పు పట్టడం లేదు, కానీ చాలామందికి తెలియని అయోమయంలో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అంతే. లైఫ్లో అన్నీ ఉండి పిల్లవాడు ఆటిజంతో ఉండేసరికి ఆ బాధ అనేది ఒక తల్లికి అది ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ టు, అంటే నువ్వు ఎవరు తీర్చలేదు. కొన్ని డబ్బులు చాలా సమస్యలు డబ్బులతో తీరిపోతాయి, ఇది డబ్బులు ఇచ్చినా తీరిపోదు. సో అటువంటి బాధని మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రోజు మానసికంగా వాడిని చూస్తూ బాధపడే భవిష్యత్తు లేకపోయినప్పుడు తల్లి అసలు ఒక వాని కోసం బతకాలా, తన కోసం బతకాలా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో తల్లి అనేది నాకు ఎంతో, అంటే వాళ్ళని చూస్తే మనకు సో కన్సర్న్ కంపల్సరీ. దీనికోసం కంపల్సరీ గవర్నమెంట్ హెల్ప్ అనేది కూడా రీసెంట్గా డాక్టర్ హరీష్ రావు గారిని కలిసి, సార్ ఆటిజం పిల్లలు చాలా బాధపడుతున్నారు, ఆటిజం తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా సొసైటీలో ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆయన స్పోర్టివ్గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఆటిజం థెరపీ సెంటర్స్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఆయన పాజిటివ్గా రియాక్ట్ కావడం. ఏంటంటే ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా భయంకరంగా అయ్యేటువంటి ప్రాబ్లమ్ని ఈరోజే మనం గుర్తుపట్టగలిగితే చాలా వరకు మనం కొద్దిగా ప్రివెన్షన్ చేయవచ్చు. దీన్ని ట్రీట్ చేయడానికి మనం జరిపోము, బట్ ప్రివెన్షన్ చేయడానికి మాత్రం మనం కనుక చేయగలిగితే, అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి దానికోసం, ఆటిజం కోసం మనం అందరం తెలుసుకోవాలనే దానికోసమే మనం ప్రయత్నం చేయగలిగితే చాలా వరకు దీన్ని ప్రివెన్షన్ చేయగలిగితే అరికట్టగలం. చివరిగా ప్రజలకు, ముఖ్యంగా సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటంటారు? సో మనం సొసైటీలో యాజ్ ఏ డాక్టర్గా నా యొక్క అనుభవంతో, నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, పిల్లలకు విపరీతమైనటువంటి మెడిసిన్స్ ఎప్పుడైతే మనం మానేస్తామో వాడటం, అప్పుడే మన పిల్లల యొక్క భవిష్యత్తును, మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, మన పిల్లల యొక్క సోషల్ కమ్యూనికేషన్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. తెలియక మనం మెడిసిన్స్ అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, సింపుల్ పారాసిటమాల్ ఈజ్ ద వండర్ఫుల్ మెడిసిన్. ఒక జబ్బు వచ్చింది, తాత్కాలిక జబ్బు వచ్చింది, దగ్గు, జలుబు, లేకపోతే మోషన్స్ వచ్చింది, 3 to 5 days వెయిట్ చేయాలి, 6th day వరకు కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే బాడీ అనేది ఛాన్స్ ఇవ్వాలి బాడీకి. సెల్ఫ్ ఇమ్యునైజేషన్ అంటే కనుక బాడీ తగ్గించుకోవాలి. ఎప్పుడైతే బాడీ ఆ ప్రాబ్లం తగ్గించుకుంటుందో నెక్స్ట్ ఆ ప్రాబ్లం రానికుండా చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే మెడిసిన్స్ బాడీకి వాడి ఆ ప్రాబ్లం తగ్గించుకుంటామో అదే ప్రాబ్లం ఎవ్రీ మంత్ రిపీట్ కావడం, ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాబ్లం అయిపోయింది.
నెలకు యాంటీబయాటిక్ వాడేటోళ్ళు, 2 monthsకి ఒకసారి యాంటీబయాటిక్ వాడేటోళ్ళు, పిల్లలకి వాళ్ళ ఒక్క ఆకలి తగ్గిపోయి, కాన్స్టిపేషన్ డెవలప్ అయిపోయి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయిపోయి, స్టడీస్లో పూర్ కమ్యూనికేషన్ వచ్చి, నెక్స్ట్ లెవెల్లో అటెన్షన్ ప్రాబ్లం వచ్చి, వాళ్ళ టోటల్ బిహేవియరే మారిపోయి, మీరు చేసేటువంటి చిన్న మిస్టేక్ వల్ల టోటల్ పిల్లవాని యొక్క లైఫ్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో దయచేసి తల్లిదండ్రులు తొందరపడి మెడిసిన్స్ వాడొద్దు. ఎమర్జెన్సీలో తప్పని పరిస్థితుల్లో లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో మాత్రమే యాంటీబయాటిక్స్ వాడండి. అదర్వైజ్ యాంటీబయాటిక్ వాడకపోతే బెటరు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వదిలేయండి, ఒక 3 days 2 days పారాసిటమాల్ వాడుకోండి. తగ్గకపోతే హోమియోపతి మెడిసిన్స్ వల్ల చిన్న ప్రాబ్లమ్ని మళ్ళీ రాకుండా తగ్గించుకోవచ్చు. దానివల్ల కానప్పుడు దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ వేరే మెడిసిన్స్ వాడుకుంటే అలౌట్ చేసుకుంటే కానీ. సో మెడిసిన్స్ యూసేజ్ ఈవెన్ బాడీ పౌడర్స్ క్రీమ్స్ కూడా చాలామంది రాస్తూ ఉంటారు. ఇది కూడా రాంగ్. చెమట రావాలి బాడీకి. చెమట రాకుండా మనం పౌడర్స్ అప్లై చేస్తే ఆ చెమట అంతా సప్రెస్ అయిపోతుంది. దానివల్ల బాడీలో హీట్ అయిపోతుంది. ఆ చెమట రానికుండా చేయొద్దు. మనం ఒక కెమికల్ తోటి చెమటను సప్రెస్ చేయొద్దు. ఒక ఆయింట్మెంట్ తోటి స్కిన్ ప్రాబ్లమ్ని సప్రెస్ చేయొద్దు మనం. సో ఇవన్నీ కూడా మోషన్స్ అయినాయి. ఒక 4 రోజులు మోషన్స్ అయితే ఏమవుతాయి? రెస్ట్ ఇవ్వాలి బాడీకి. మంచి ఏదో ఫుడ్ ద్వారా మేనేజ్ చేసుకోవాలి. దానికి మెడిసిన్సే. ప్రతి దానికి భయపడి ఇన్సెక్యూర్తో మనం పిల్లల్ని చూసుకునే కొద్దీ వాళ్ళ ప్రాబ్లం రేపొద్దున వాళ్ళు మనకు మెడిసిన్స్ లేకుండా పిల్లల్ని కనుక అట్లీస్ట్ 5 to 7 years వరకు పెంచగలిగితే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా జీవితాంతం బాధపడే కండిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, అంటే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోవాలి. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేసుకోవద్దు. అంటే ఒక 6 months ముందే ప్రెగ్నెన్సీకి నేను సెప్టెంబర్లో ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి, అక్టోబర్లో నేను ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచే మన ఆరోగ్యాన్ని సెట్ చేసుకుంటూ దాన్ని మంచి చెడ్డ చూసుకుంటూ ఏ మెడిసిన్స్ లేకుండా ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే ఇట్ ఈజ్ అ వండర్ఫుల్ బేబీ మీకు వస్తాడు. లేకుండా ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకు ఏదో రక్తం తక్కువ ఉంది, దానికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, దానికి టాబ్లెట్లు వేశారు, నేను మెడిసిన్ వాడాను, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఈ పీరియడ్స్ కోసం నేను మెడిసిన్స్ వాడాను, ఏదో దేవుని కార్యక్రమం ఉందని చెప్పి మెడిసిన్స్ వాడాను. దేవుడు ఏం చేస్తాడు? వాటి మన బేబీ వచ్చింది. సో ప్రెగ్నెన్సీ మ్యారేజ్ తర్వాత ఏదో పూజ కోసం అని చెప్పేసి ఐపీఎల్స్ వాడారు. సో నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో పిల్లవాడేమో వాడితో వచ్చాడు. సో ఏమైంది అమ్మా అంటే కనుక ఏమో సార్ నేను పూజ ఉందని చెప్పేసి నేను ఏదో ఐపీఎల్ అని చెప్పేసి ఏదో పీరియడ్స్ ఆపడానికి నేను వాడాను, తర్వాత నాకు తెలియదు అంటే అదే రూట్ కాజ్ అయింది ఇక్కడ, అదే కారణం అయిపోయింది. సో దానివల్ల ఏం జరిగింది ఇక్కడ? సో దేవుడు ఏం చేసినాడు ఇక్కడ? మీకు దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఒక పూజ కోసం మీరు పవిత్రంగా వెళ్తారు. ఇప్పుడు దేవుడు అనేవాడు ఒకవేళ నమ్మకమే కానీ దేవుని అడ్డం పెట్టుకొని మనం అమాయకత్వంగా మిస్టేక్ చేసుకుంటే ఎట్టిపోతే ఎట్లా? సరే వాడారు, ఐపీఎల్ వాడారు, కనీసం ఒక 6 months అన్న గ్యాప్ ఇవ్వాలి కదా దానికి, మళ్ళీ ప్రెగ్నెన్సీకి అట్లా చేసుకోవాలి. కనీసం అలా సరే మిస్టేక్ జరిగిపోయింది, మనకు ఒకటి కావాలి, దాని తర్వాత మనం తెలివితేటలను వాడాలి కదా. ఇట్లా చేసుకుంటూ పోయి చాలామంది తల్లిదండ్రులు, చాలామంది పేరెంట్స్ తెలియక సో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకంతా ఇది నా సజెషన్ ఏంటంటే కనుక మెడిసిన్స్ నుంచి దూరంగా ఉండండి. జీరో మెడికేషన్ విధానం ద్వారా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనే పద్ధతి ద్వారా ఆటిజంని మనం పూర్తిగా అరికట్టవచ్చు. ఇది నేను ఏఎం రెడ్డి అనేటువంటి ఆటిజం సెంటర్ నుంచి నేను ఇచ్చేటువంటి సలహా అని చెప్పవచ్చు. అలాగే డాక్టర్ గారు, మిమ్మల్ని ప్రముఖ సంస్థ పోప్స్ కూడా అద్భుతంగా మొదటి పేజీలో మిమ్మల్ని మీ పేరు ప్రఖ్యాతల్ని ప్రస్తావించింది. అలాగే యూకే పార్లమెంట్ అవార్డు కూడా వచ్చింది. సో దానిపైన మీ స్పందన ఏంటి? అంటే మనం చేసే కార్యక్రమాలకు అవార్డ్స్ రావడం అనేది ఇంకా రెస్పాన్సిబిలిటీని పెంచుతుందే కానీ, బాధ్యత పెంచుతుందే కానీ. సో ఫోర్బ్స్ మ్యాగజైన్లో కవర్ పేజీలో నా ఫోటో రావడం ఒక తెలుగువానిగా ఎంతో గర్వంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఒక బాధ్యతగా కూడా నాకు, అంటే అదేదో వచ్చిందని చెప్పేసి నాకేదో పేరు దక్కింది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం ఎంతమందికి బెటర్ చేస్తున్నాం, మన బాధ్యత ఏంది, ఒక మనిషిగా మనం పుట్టినందుకు సమాజానికి మనం ఏ విధంగా మన వరంతు సహాయ కృషి చేస్తామనేటువంటి దానిపైన నా దృష్టి ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా దీనిపైన పోరాటం అనేది ఉంటుంది. ఆటిజంని మనం పూర్తిగా మనం తగ్గించేంత వరకు, ప్రివెన్షన్ చేసేంత వరకు అందరి సహాయ సహకారాలు తీసుకొని, ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ సహకారం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. గవర్నమెంట్ సహకారం లేనిది ఇటువంటి జబ్బులు మనం అరికట్టలేము. ఎందుకంటే కనుక ఫస్ట్ ఏం చేయాలా, ఓపెన్ మెడికేషన్ సిస్టమ్ బంద్ చేయాలి. అంటే మెడికల్ షాప్లోకి వెళ్ళి మెడిసిన్స్ కొనకూడదు. ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్స్ ఇవ్వాలి. ఓకే, ఆ విధానం తీసుకొని రాగలిగితే అంటే కనుక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటే మెడిసిన్స్ రావాలి బయటికి. అంతే. ఆల్కహాల్ బయట ఈజీగా దొరుకుతుంది, అది డేంజర్ కాదు. మెడిసిన్స్ అంతకంటే డేంజర్. ఆల్కహాల్ తీసుకుంటే ఏదో 1 రోజు 2 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది, పెద్ద ఇది కాదు సార్, అది ఓపెన్ దొరికినా పర్లేదు. ఓకే, ఈ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో ఇది సో డేంజరస్, మన సిస్టమ్, కోర్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయి. అటువంటి కోర్ సిస్టమ్ డిస్టర్బ్ చేసేటువంటిది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే, డాక్టర్ యొక్క అడ్వైస్తో మాత్రమే మనం మెడిసిన్ తీసుకోవాలి. కానీ ఓపెన్ మెడికేషన్ సిస్టమ్ ద్వారా మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సో మన బాడీ చాలా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో భయంకరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది.
నాట్ ఓన్లీ ఆటిజం, రేపు వేరే హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇది కూడా ప్రవేశపెట్టే చాలా వరకు ఇది బెటర్ అవుతుంది. గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా తీసుకోండి. ఓపెన్ మెడికేషన్ సిస్టమ్ని బంద్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు.